దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక, మిమ్మల్ని దీవించును గాక, మీ కుటుంబంలో సమాధానం ఉండును గాక, మీకు నెమ్మది ఉండును గాక, రాబోయే సంవత్సరంలో ఇంకా నూతనముగా బలం పొందుకుందురు గాక, ఆత్మలో వర్ధిల్లుదురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్య సందేశంలోకి వెళ్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగురు పడుచు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెనుకున్న వాటిని మర్చిపోవాలి అనగానంటే మనం ఏం చేయాలి? దేవునిలో మనము ఎదగాలి కదా. వెనుకున్న వాటిని మనం మరిచే వారంగా ఉండాలి. ఇప్పుడు నూతన సంవత్సరం ఇంకా 2 రోజుల్లో మనకి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి మనం ఎన్నుకున్నవన్నీ కూడా మర్చిపోవాలి. మన జీవితంలో ఎన్నో జరుగుంటాయి కదా. మనం ఎన్నో మాటలు ఎవరినైనా అనుండొచ్చు. మనం దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుని, ప్రభా నా గత జీవితం కంటే ఈ ముందున్న జీవితం ఇంకా అద్భుతంగా ఉండాలి ప్రభా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుకునే వారముగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఏమి మనం విడిచిపెట్టాలి, ఏమి మనము దేవునిలో పొందుకోవాలి అంటే, మనము సమయాన్ని వ్యర్థం చేసుకున్నామేమో. ఈ సంవత్సరంలో దేవునికి ఇవ్వాల్సిన సమయము మనము వ్యర్థం చేసుకున్నామేమో. ఆ సమయాన్ని ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. ప్రార్థనలో ఎదగలేకపోయామేమో, లేకపోతే దేవుని మందిరంలోకి వెళ్ళటం నిర్లక్ష్యం చేసామేమో, ఉపవాసాలు ఉండటానికి నిర్లక్ష్యం చేసామేమో, మరి అలాగే దేవుని మందిరానికి రావడం నిర్లక్ష్యం చేసామేమో. కానీ ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ప్రభా గత జీవితంలో నేను చాలా నిర్లక్ష్యంగా ఉన్నాను ప్రభా, నువ్వు ఇచ్చిన సమయాన్ని నేను వ్యర్థం చేసుకున్నాను ప్రభా, సేవకులు చెప్పినా కూడా నేను వినలేదు నాయనా, నన్ను క్షమించు. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో నేను అలా ఉండకూడదు ప్రభా, నూతనంగా నేను ఎదగాలి తండ్రి, నూతనమైన జీవితంలోనికి నేను అడుగు పెట్టాలి ప్రభా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి. ప్రార్థించుకున్నప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు. అలాగే ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉన్నది చూడండి, 4:22. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎలాగంట? మనం దేవుని పోలికలో ఉన్నాం కాబట్టి మనం ఏం స్వభావం ధరించుకోవాలంట? నవీన స్వభావం. నవీన స్వభావం అంటే ఏంటి? కొత్త స్వభావము. ప్రాచీన స్వభావంని విడిచిపెట్టాలంట. 22 ఏముంది? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకుని. ప్రాచీన స్వభావము అంటే అక్కడ ఏమని ఉన్నదంటే పుట్టినోతులో ఉంటుంది చూడండి, ఏమి స్వభావము? ప్రాచీన స్వభావం అంటేని సాతానే స్వభావం అని దానికి అర్థం అన్నమాట. అంటే ఇహలోకమైన స్వభావము, సాతాను పుట్టించే స్వభావము. సాతానుగాడు ఏం స్వభావం పుట్టిస్తాడంటే ఈ లోకంలో ఉన్నాయన్నీ కూడా సాతానుగాడు పుట్టించే స్వభావాలే అయ్యి. ఆ స్వభావాలు మనం విడిచిపెట్టాలంటే దేవుని ప్రాచీన స్వభావం అంటే నూతనమైన స్వభావము, నూతనమైన గుణము, నూతనమైన మనస్సు మనం కలిగి ఉండాలని దేవుణ్ణి అడగాలన్నమాట. మరి ప్రాచీన స్వభావం మేము విడిచిపెట్టి నూతన స్వభావంలోకి వెళితే మాకేమి ప్రయోజనం అని కొందరు అనుకోవచ్చు. మనకి ఎంతో ప్రయోజనం ఉంది. ఎందుకు ఆ ప్రయోజనం అంటే మన పరలోక రాజ్యం మనం స్వతంత్రించుకునే వారంగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మనం ఎలాగ ఉండాలంట? ప్రాచీన స్వభావం, కొత్త స్వభావము. కొత్తగా మనకి ఒక చెట్టు ఉందనుకోండి, అది మూడైపోయి మొలుస్తూ ఉన్నప్పుడు అది చిగురేసుకుని వస్తుంటే మనకి ఎంత సంతోషం వస్తుంది. దాన్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది కదా. అలాగే మనము కూడా క్రొత్త స్వభావం మనం ధరించుకున్నప్పుడు, దేవునిలో కొత్త స్వభావం ధరించుకున్నప్పుడు దేవుడు కూడా మనల్ని చూసి సంతోషిస్తాడు. అలాగే మన ఇంట్లో వాళ్ళు కూడా సంతోషిస్తారు, మన ఇరుగు పొరుగు వారు కూడా సంతోషిస్తారు. పాపాన్ని విడిచిపెట్టాలి మనము. అది ఏదైనా కానివ్వండి, మాటలు అవనివ్వండి, చూపులు అవనివ్వండి, లేకపోతే దానికి అంతటికి లిస్ట్ ఉన్నది. ఇక్కడ మనకు అదంతా చెప్పడానికి టైం లేదు కాబట్టి
ఇదంతటికీ మనం చదువుకుంటే అక్కడ ఏమేమి విడిచిపెట్టాలి, ఏమేమి మనము మరి కలిగి ఉండకూడదని అంతా ఒక పెద్ద లిస్టే ఉన్నది. మనల్ని మరి క్రొత్త స్వభావంలోనికి నడిపించే ఒక నూతన స్వభావంలోనికి నడిపించే ఒక కృప దేవుడు మనకి ఈ పరిశుద్ధమైన గ్రంథంలోనే రాయించి పెట్టాడు. మనం ఎక్కడికో వెళ్ళి నెతుక్కుని తెచ్చుకోక్కర్లేదు. మనం ఈ బైబిల్లో ఉన్న మాటలు మనము చక్కగా ధ్యానించుకుంటూ వాటిని నెమరు వేసుకుంటూ వాటినే మనము ఆలోచించుకుంటూ వాటితోనే మనం జీవితం ముందుకు సాగుతూ గడుపుకున్నాం అనుకోండి, మనకి క్రొత్త స్వభావం మనకి వస్తుంది. అయితే ప్రభా, నేను పాతవన్నీ విడిచిపెట్టాలనుకుంటున్నాను. ఒకవేళ ఇంతకుముందు ఏదైనా ఇంట్లో గొడవలు కానివ్వండి, లేకపోతే ఎవరితోనైనా విరోధ భావం ఉన్నదా, లేకపోతే ఎవరితోనైనా ఏదైనా అనుకోనే మాటలు ఏమైనా ఇరుగు పొరుగు వారితో అనుకున్నామా, మనము మన కుటుంబీకులతో అనుకున్నామా, అవన్నీ కూడా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో అప్పుడు గుర్తు చేస్తాడు. అప్పుడు ఒక్కొక్కటి గుర్తు చేస్తూ ఉన్నప్పుడు మనం వాటిని ప్రభా నన్ను క్షమించు, దీంట్లో నుంచి నన్ను తప్పించినందుకు దేవానికి స్తోత్రములు, ఇందులో నుంచి నన్ను తప్పించినందుకు దేవానికి స్తోత్రము, నువ్వు నాకు కొత్త స్వభావం ఇస్తున్నావు తండ్రి, నాకు నూతనమైన స్వభావం ఇస్తున్నావు, నూతనమైన మనసు నాకు ఇస్తున్నావు ప్రభా. యేసయ్యా, నువ్వు ఇచ్చిన మనసు నీకే నేను ఇస్తాను ప్రభా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో ఆ యొక్క పాత రోత జీవితం అంతా తీసివేసి దేవుడు ఆ పాపాన్ని అంతా కూడా ఆయన మర్చిపోతాడు. మనము కూడా మర్చిపోయేలాగా చేస్తాడు. ఆ పాత జీవితం వైపు మరలా మనము వెళ్ళే వారముగా ఉండకుండా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. మరి మనం ఏంటంటే చాలామంది ఏంటంటే మరి క్రొత్త సంవత్సరం వస్తుంది అలాగనంటే ఎంతో సంతోషముగా నూతన సంవత్సరం అని సెలబ్రేషన్లు చేసుకుంటారు. కానీ వాళ్ళలో ఉన్న ఆ పాపపు ఆలోచనలు, ఆ పాపపు పనులు అవన్నీ కూడా అలాగే ఉంటాయి. పైనుంచి ఏమంటారంటే హల్లెలూయా స్తోత్రం అంటారు. అలాంటప్పుడు దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టమే కాదు. అక్కడే ఉంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడి అలాగని ఉంటుంది అక్కడ ఒక మాట. మనం ఇలాంటి పనులన్నీ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా దుఃఖిస్తూ ఉంటాడంట. ఎందుకు? మనం దేవుని పోలికలో మనల్ని చేసుకున్నాడు కాబట్టి దేవుడు మనం ఎప్పుడైతే పైన ఏంటంటారు మేకప్ వేసుకున్నట్టుగా మన హృదయం పైన కూడా అలాంటి మేకప్ వేసుకున్నామంటే దేవుడికి అన్నీ తెలుసు. ఒకవేళ పక్కింటి వరకు తెలియకపోవచ్చు, లేకపోతే నీ ఇంట్లో వరకు తెలియకపోవచ్చు, నీ హృదయం ఎలా ఉన్నదో దేవునికి మాత్రము తెలిసే ఉంటుంది. హల్లెలూయా, ఆయన చూస్తూనే ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలి? దేవా, నూతనమైన స్వభావం మాకు దయచేయి, నూతనమైన మనసు నాకు దయచేయి ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా అని అన్నప్పుడు ఎప్పుడైతే మనం అలాంటి పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరిస్తాడు. మనలో ఉన్న ఒక్కొక్కటి తీసేసుకునే కృపని ఇస్తాడు. చాలామంది ప్రార్థనలు ఎలా చేస్తారంటే ప్రభా నాకున్న పాపం తీసేయ్ ఆయన వచ్చి తీసేస్తాడా? కాదు, మనం తీసుకునే కృప ఇమ్మని అడగాలి. ప్రభా, నేను దుర్భాషలు మాట్లాడకుండా ఆగలేకపోతున్నాను ప్రభా, నా నోటికి దుర్భాషలు రాకుండా నీ కృపని తండ్రి, మాట్లాడకుండా నీ కృపని ప్రభా అని మనము అడగాలి. అడక్కోకుండా నువ్వు తీసేయి అంటే ఎక్కడ తీస్తాడు దేవుడు? దేవుడు ఎప్పుడు కూడా తీసేయమని అడగకూడదు, కానీ తీసుకునే కృపని ప్రభా అని మనము అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకి హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేసినప్పుడు మనకి ఒక్కొక్కటి గుర్తు చేసినప్పుడు మరలా నిన్ను ఆ మాట నీ నోట్లో ఉంచి వస్తుందంటే చాలు, నీ హృదయంలో ఉంచి ఒక స్వరం వస్తుంది, బిడ్డ ఈ మాట నువ్వు మాట్లాడకూడదు కదా, ఎందుకు మాట్లాడావు, ఎందుకు మాట వస్తుంది అని అన్నప్పుడు నువ్వే గుర్తిస్తావు. ఎలా గుర్తిస్తావు? నీ హృదయంలో ఒక స్వరం వస్తున్నప్పుడు నువ్వు గుర్తుపడతావు అనమాట. అవును కదా అని ముందుకేసిన అడుగు వెనక్కేస్తావు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు. అంతేగాని మనల్ని తీసేయి మనము ప్రభువుని అడగకూడదు, కానీ మనమే తీసుకునే కృప ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, యేసయ్యా నాకు ముళ్ళు గుచ్చుకుంది ప్రభా, ముళ్ళు తీసేయంటే యేసు ప్రభా తీసేస్తారా? మనం తీసేసుకోవాలి, నొప్పి తగ్గిస్తాడు ఆయన, అంతే కదా. అందుకని మనలో ఏదైతే ఉన్నదో దాగి ఉన్నదో అవి తీసుకోవడానికి మనం ఇష్టపడినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. ఆయన కృప మన మీద కుమ్మరిస్తాడు. ఆయన మనకి నూతన స్వభావమును అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం 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 ప్రభా. కృపగల మా దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నీ స్తోత్రముల ప్రభా నాయనా మేము ఏ స్వభావం కలిగి ఉన్నామో మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. ఒకవేళ నా తండ్రి నాయన పాత రోత జీవితం మేము ఇంకా కలిగి ఉంటే ప్రభా అది తీసుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. ఇంకా ఏవైనా మాలో తప్పులు పొరపాట్లు ఉంటే ప్రభా యేసయ్యా నీ సన్నిధిలో అడిగి పొందుకునే వారంగా తీసుకునే వారంగా సహాయం చేయండి ప్రభా. నీ కృపనివ్వండి దేవానికి స్తోత్రములయ్యా. నువ్వు సహాయం చేయకపోతే మా అంతటా మేము ఏ తప్పు తీసుకోలేము ప్రభా. ఏ పాపానికి మేము దూరంగా వెళ్ళలేము ప్రభా. అయ్యా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. మీరు సహాయం చేసినప్పుడు ప్రభా మేము తీసుకునే కృప మీరు ఇచ్చినప్పుడు ప్రభా మేము సంతోషిస్తాం తండ్రి. నీ చిత్తానికి మేము లోబడతాం ప్రభా. నీ చిత్తానికి మేము విధేయత చూపిస్తాం ప్రభా. ఇదిగో కొత్త సంవత్సరం రాబోతుంది ప్రభా. మాలో పాతవేమీ ఉండకూడదు నాయన. పాత నవీన స్వభావం మాకు దయచేయండి ప్రభా. ప్రాచీన స్వభావం తీసివేయండి ప్రభా. నీ స్తోత్రములయ్యా. నీ కృప దయచేయండి నాయన. నూతనమైన స్వభావం మాకు రావాలి ప్రభా. నూతనమైన స్వభావం మాకు రావాలి ప్రభా. మా హృదయాలు సిద్ధపరచండి తండ్రి. మా హృదయాలు సిద్ధపరచండి పరిశుద్ధాత్ముడా. నీ కార్యములు జరిగించండి. నీ కృప దయచేయమని ప్రభా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ అతి త్వరలో మా కొరకు రాని మా రక్షకుడైన యేసయ్య నామం పేరిట అడిగి వేడుకుని పొందుకుని మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.